బామ్మ కందగడ్డ వేపుడు అయిపోయింది. మరి నెక్స్ట్ వంట ఏంటి? సేమియాతో బూరెలు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తా. వేయించిన సేమియా, పంచదార, మినపప్పు ముద్ద, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, నూనె, బియ్యపిండి. బామ్మ ఈ స్వీట్ కి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? పెట్టుకోవాలి కదా. మరి ఏం చేయాలి? సేమియా కాస్త వేయించి పెట్టుకోవాలి. ఓకే, సేమియా వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత మినపప్పు నానబెట్టి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఓకే, బియ్యం పిండి మామూలుగా బయట కూడా దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అయితే? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ అంటించాలి. అది కదా మెయిన్ మనకి. సరే, టక్ అది స్టవ్ ఆన్ చేశాను. ఆన్ చేసా కదా. ఇప్పుడు స్పూన్ ఇస్తాను. ఇలా బొదాలే చక్కగా సరే, నెయ్యి వేయాలి. కొంచెం వేడెక్కితే నెయ్యి. దీంట్లో పెట్టేసుకో. కొంచెం వేడెక్కని. వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు. అది కాస్త బ్రౌన్ కలర్ రావాలి. జీడిపప్పు కూడా. ఓకే, జీడిపప్పుని ఇంగ్లీష్లో ఏమంటారే? నువ్వే చెప్పు మామ. అదేదో అంటారు, నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నా. కాజు అనుకుంటా. కాజునా? ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. మొత్తం వేసేస్తాను కిస్మిస్ కూడా. సిమ్లో పెట్టుకో. సిమ్లో పెట్టుకో. పెట్టేసి వేగే కదా చక్క ఇవి. తర్వాత ఏం చేద్దాం బామ్మ? తర్వాత ఇదిగో ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోయాలి. నీళ్ళు పోయాలి. ఫస్ట్ ఆన్ చేయను అయితే? ఆన్ చేయి. ఓకే, 1 కప్పు సేమియా ఉంది కదా, 2 కప్పు నీళ్లు పోయాలి. ఇదే కడాయిలోనా? ఓకే, ఆగా. మళ్ళీ అదే కడాయిలో 2 కప్స్ నీళ్లు పోసాం మనం కదా. ఓకే, సేమియా ఇప్పుడు. ఓకే 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 తీసుకుని కలుపమ్మా. కొంచెం నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత మనం వేయించిన సేమియా ఇందులో వేసేసాం కదా. అది బాగా కలపాలి. కలిపితే ముద్ద అవుతుంది కదా. ఇదిగో ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఓకే, వేస్తాను చూడు. చాలే. మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోయిందంటే నేను తినలేను తర్వాత. బామ్మ దగ్గరికి అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దించేయటమే. రూపం చేద్దామండి. అంతేనా? ఒకసారి పట్టుకో. అక్కడ దీని పెట్టు. దీని మీద పెట్టాలా? ఇప్పుడు దాని మీద పెట్టు. ఓకే, ఉంది కదా. ఇప్పుడు ఇందులో సగం వేయి. దాంట్లో సగం. ఇది కలపాలా బాగా? కలుపు కలుపు. ఓకే, చక్కగా కలిపి. ఓకేనా? ఇప్పుడు ఈ బౌల్ తీసుకుంటున్నా. ఓకే, అవును. ఈ కడాయి పెట్టే, మీ కడాయిలో ఏమీ నూనె పోయాలమ్మా. ఓకే, అది కలిపేసాక నూనె పోయి. ముందే నేను పోసేస్తాను. ఓకే. ఈ ప్యాన్ పెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసాం. బొమ్మ అయిపోయిందా? కాస్త నెయ్యి వేయాలి. ఓకే ఓకే. ఎందుకు వేస్తున్నాం? ఎందుకంటే అది ఉండ చుట్టేటప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఓకే ఓకే. చల్లారిందా కొంచెం? నాకు కూడా వాసన వస్తుంది కొంచెం. నెయ్యి స్మెల్ గుమగుమలాడుతుంది. అనుకున్నావు నీ ముక్కు వాసన తెలుస్తుందా? అదే అనుకున్నాను, ఏంటమ్మో నాకు కూడా తెలుస్తుందని. ఇప్పుడు వచ్చింది. అయింది కదా. ఓకే, కలిపేసాం. ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఒక బౌల్ తీసుకున్నాం. మినపప్పు ముద్ద. ఓకేనా? వేసుకుందాం. ఓకే, ఒక బౌల్ తీసుకుని అందులో మినపప్పు ముద్ద వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా బియ్యం పిండి. నీళ్ళు పోయి కొంచెం. వాటర్ ఇవ్వనా? వాటర్ అంటారా ఇంగ్లీష్ నీళ్ళకి? నాకు తెలియదు. నాకు చూసావా? ఈ పానీ అనుకున్నాను. ఓ కాదు, నీళ్ళే. కలిపి చూసుకొని కాస్త మళ్ళీ వేసుకో. ఓకే, చూడు ఇప్పుడు. ఓకే, చల్లగా అయిపోయింది. ఇది చక్కగా చల్లగా అయిపోయింది. ఇక్కడ పెడతాను నేను. ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. గట్టిగా పూరిలా ఉండదు. ఆ మినపప్పు ముద్దలో ఇలా డిప్ చేయాలి. ఓకే, మినపప్పు బియ్యం పిండి.
కల్పన నేను ఇది ఉండు ఇంకొంచెం వేగాలి ఒక్కసారి, వేగానే కలిపిస్తేలాగా. నేను అంత లోపల పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేసేస్తా. ఇవన్నీ రెడీ చేస్తావు, తినేయాలి తొందర ఇప్పుడు నీకు. ఓకే, ఇది కూడా రెడీ. ఇప్పుడు కొంచెం కలిపి దాన్ని ఇంకోటి చేయవా బామ్మ? చేస్తానమ్మా, ఎందుకు చేయను, చక్కగా చేస్తాను. ఇది ముందు వేసేసి నూనె వేడికింది కదా బాగా. అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? తీసుకుందామమ్మా, అయిపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం. ఇప్పటికే చాలాసేపటి తినాలి 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 ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, గార్నిష్ చేద్దాం. వేయించిన జీడిపప్పు కిస్మిస్లతో. సేమియా బూరెలు రెడీ అయిపోయాయి. సేమియా బూరెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సేమియా బూరెలు కావలసిన పదార్థాలు: కిస్మిస్, జీడిపప్పు, వేయించిన సేమియా, పంచదార, నెయ్యి, బియ్యం పిండి, నూనె, మినప్పప్పు ముద్ద. సేమియా బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా మినప్పప్పును నానబెట్టి గ్రైండ్ చేసి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమియాని వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిన తరువాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి అందులో 2 కప్స్ వాటర్ పోసి వేడి చేయాలి. నీళ్లు వేడైన తరువాత అందులో వేయించిన సేమియా వేసి కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత పంచదార వేసి కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకొని అందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, వేయించిన సేమియా, కొంచెం నెయ్యి అందులో వేసి కలిపి చల్లారే వరకు వెయిట్ చేయాలి. తరువాత అదే స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో మినపప్పు ముద్ద, బియ్యం పిండి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న సేమియాల నుండి కొంచెం ముద్దను తీసుకొని బాల్స్లా చేసి బాగా కలిపి పెట్టుకున్న మినపప్పు, బియ్యం పిండి మిశ్రమంలో డిప్ చేసి వేడి అయిన నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జార్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా బూరెలు రెడీ.